Dear viewers, welcome to CARE Mains Marathon. Now we are going to discuss about India's diaspora and bilateral relations with the USA. 2023 లో అడిగిన ప్రశ్న ఏంటిది? Indian diaspora has achieved many heights. Especially it has also provided various economic and political benefits. ఈ నేపథ్యంలో మనము H1B వీసా ఆధారంగా ప్రశ్న ఎలా ఉంటాయి ఒకసారి పరిశీలించడం కూడా అవసరం. రీసెంట్ హైక్ ఇన్ H1B వీసా అందరికీ తెలిసిన విషయమే. దాదాపు $1,00,000 పైగా ఉంది. ఎవరైనా H1B వీసా తీసుకోవాలంటే $1,00,000 కట్టాలంటే ఇట్ ఈస్ ఎ వెరీ హ్యూజ్ అమౌంట్. అండ్ యూఎస్ ఐటీ ప్రొఫెషనల్స్ మీద సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ ఉండబోతుంది. సో ఇప్పుడు ప్రశ్న ఆ విధంగానే మీకు ఫ్రేమ్ చేసి ఇక్కడ డిస్ప్లే చేసి చూపిస్తున్నాం. అలానే ఇది ఇండియా పాలసీ పైన ఏ విధమైన ప్రభావం చూపిస్తుంది, డిస్కస్ ద ఇంప్లికేషన్స్ ఆఫ్ దిస్ పాలసీ ఫర్ ఇండియా అండ్ సజెస్ట్ ఏ వే ఫార్వర్డ్ అని కూడా మనం అడగడం జరిగింది. ఇప్పుడు మనం మెయిన్ కీవర్డ్స్ ఏంటి క్వశ్చన్లో అని గమనిస్తే మీకు అడిగిన ప్రశ్న ఇప్పుడు డిస్ప్లే చేసిన దాంట్లో ప్రధానంగా 5 కీవర్డ్స్ ఉన్నాయి. ఒకటి H1B వీసా హైక్ జరిగింది, ఎంతవరకు జరిగింది, ఇది ఐటీ ప్రొఫెషనల్స్ మీద ఏ విధమైన ప్రభావం చూపించబోతుంది. మూడో అంశం మన ఇంట్రడక్షన్లో మెన్షన్ చేయాల్సింది ఇండియా యూఎస్ టెక్నాలజీ పార్ట్నర్షిప్ మీద ఏ విధమైన ప్రభావం ఉంటుంది, అంటే వాళ్ళ సాంకేతిక భాగస్వామ్యం పైన ప్రభావం. అది మనం మెన్షన్ చేస్తూ భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది అనేది మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే సజెస్ట్ వే ఫార్వర్డ్ అని క్వశ్చన్లో అడిగాడు కాబట్టి దీని ఆధారంగా భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకోవాలి అని మనం చెప్పాలి. ఈ కీవర్డ్ని బేస్ చేసుకునే ఆ విధంగా ఇంట్రడక్షన్ ఎలా ఫ్రేమ్ చేస్తాం ఒకసారి మీకు ఇక్కడ డిస్ప్లే చేస్తాను. మన ఇంట్రడక్షన్ కీవర్డ్స్తో చూడండి. యూఎస్కి సంబంధించిన ఇమిగ్రేషన్ అండ్ నేషనాలిటీ యాక్ట్ ఉంది, H1B వీసా, దాన్ని మెన్షన్ చేయడం. స్పెషల్ ఆక్యుపేషన్స్ అంటే స్కిల్డ్ వర్కర్స్ని మెన్షన్ చేయాలి. స్కిల్డ్ వర్కర్స్కే ఎక్స్క్లూజివ్గా దీన్ని ఇవ్వడం జరుగుతుంది. దాదాపు H1B వీసా పొందుతున్న వాళ్ళు ఎంటైర్ యూఎస్లో 71% భారతీయులు ఉంటారు. మొత్తం H1B వీసా విదేశీయుల కోసం ఎవరైతే ఇంటెలెక్ట్స్ రావాలనుకుంటున్నారో ఆ ఇంటెలెక్ట్స్లో 71% భారతీయులే ఉంటున్నారు. ఈ అప్లికేషన్ కాస్ట్ కూడా మెన్షన్ చేయాలని చెప్పాను కదా ఇంట్రడక్షన్లో, అది $1,00,000 వరకు ఉంటుందని. ఇప్పుడు దానివల్ల ఏ ప్రభావం ఉంటుంది, ఏ రంగాల వారీగా అంటే ఎకనమిక్గా, డిప్లొమాటిక్గా, హ్యూమనిటేరియన్ గ్రౌండ్స్లో కూడా వీటి ప్రభావం ఉంటుంది. అంటే ఆర్థిక, దౌత్య, మానవతా కోణంలో దీని ప్రభావం భారతదేశం పైన, అలానే భారతదేశ సాంకేతిక భాగస్వామ్యం విషయంలో కూడా ఉంటుంది. ఎవరి విషయంలో? యూఎస్ విషయంలో. ఇది మనం ఇంట్రడక్షన్గా రాయాల్సినటువంటి అంశం. అదే మీకు ఇక్కడ డిస్ప్లే చేశాను, మొదటగా ఇంగ్లీష్లో, తర్వాత తెలుగులో ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మరి బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంటుంది? మన మెయిన్ బాడీ చూసుకుంటే 5 మేజర్ ఎలిమెంట్స్ ఉంటాయి మెయిన్ బాడీలో. ఫస్ట్ పాలసీ కంటెక్స్ట్ ఉంటుంది, సెకండ్ జ్యుడిషియల్ కంటెక్స్ట్ ఉంటుంది, అండ్ ఆ జ్యుడిషియల్ కంటెక్స్ట్లోనే గ్లోబల్ నార్మ్స్ ఎలా ఉన్నాయో చెప్పాలి మనం. సెకండ్, థర్డ్ ఎలిమెంట్ ఈ డిప్లొమాటిక్ రిలేషన్స్లో ఏ ఛాలెంజెస్ ఉన్నాయి, వాటిని ఎలా ఓవర్కమ్ చేయాలనేటట్టుగా ఉంటుంది. ఓకే, అంటే మీకు ఇక్కడ డిస్ప్లే చేసిన వాటిల్లో ఇంప్లికేషన్స్ అని ఇవ్వడం జరుగుతుంది చూడండి. అలానే ఛాలెంజెస్ ఇక్కడ వాటిని అడ్రస్ చేసి వే ఫార్వర్డ్ ఛాలెంజెస్తో అనుసంధానిస్తూ భవిష్యత్ కార్యాచరణ గురించి చెప్పాల్సిన అవసరం ఉంటుంది. రైట్, మొదటి అంశం అంటే 5 మెయిన్ బాడీ డైమెన్షన్స్ ఉంటాయి కార్యాచరణ వరకు. బ్యాక్గ్రౌండ్ నుంచి, బయలాటరల్ డైమెన్షన్స్ నుంచి, ఇంప్లికేషన్స్ నుంచి, ఛాలెంజెస్ అండ్ వే ఫార్వర్డ్ వరకు 5 డైమెన్షన్స్ ఉంటాయి. మొదటి డైమెన్షన్ మనం తీసుకొని చూస్తే అందులో కీలకంగా 5 అంశాలు ప్రస్తావించాలి. మొదటి అంశం అంటే పాలసీ కంటెక్స్ట్ పరంగా H1B వీసా క్యాప్ ఎంతమందికి ఉంది, అంటే ఎంతమంది వరకు తీసుకుంటుంది? 85,000 మందికి అప్రాక్సిమేట్గా. యూఎస్ సిటిజన్షిప్ ఇమిగ్రేషన్ సర్వీస్ లాటరీ సిస్టమ్ ద్వారా సెలెక్ట్ చేస్తుంది. పాలసీ ఏంటి, H1B వీసా పాలసీ ఏంటి. అలానే వీసా హైక్ ఒక ప్రొటెక్షనిజాన్ని రిఫ్లెక్ట్ చేస్తుంది. ఎట్ ద సేమ్ టైం భారతదేశంలో ఐటీ సపోర్ట్ చాలా ఎక్కువ ఉంది. డిజిటల్ ఇండియా అని, సాఫ్ట్వేర్ పాలసీ అని 2019 అండ్ ఐటీ యాక్ట్స్ పాస్ చేసాం. అలానే భారతదేశం కూడా జనరల్ అగ్రిమెంట్ అండ్ ట్రేడ్ సర్వీసెస్లో కూడా ఉంది. దీని ప్రకారం ఫ్రీ మూవ్మెంట్ ఆఫ్ పీపుల్ ఉండాలి కంట్రీ టు కంట్రీ. ఇవన్నీ భారతదేశం పాటిస్తుంది, బట్ యూఎస్ పాటించకుండా ఈ ప్రొటెక్షనిస్ట్ పాలసీ తీసుకొచ్చింది. ఇక సెకండ్ డైమెన్షన్ బయలాటరల్ ఆస్పెక్ట్. మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఏమో దీని ఇన్నోవేషన్ గ్రోత్గా, ఒక స్కిల్డ్ మొబిలిటీగా చూస్తుంది H1B వీసా సిస్టమ్స్ని. యూఎస్ ఇమిగ్రేషన్ సర్వీస్ దీన్ని ప్రొటెక్షనిజంగా చూస్తుంది ఇప్పుడు. కాబట్టి ఇండియా యూఎస్ రిలేషన్స్లో టెక్నాలజీ పార్ట్నర్షిప్లో కొన్ని టసిల్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆ ఇబ్బందులు ఎలా ఉంటాయి, ఆ ఇంప్లికేషన్స్ ఎలా ఉంటాయి ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఇంప్లికేషన్స్ ఫర్ ఇండియా. ఐటీ ఫర్మ్స్ పైన హయ్యర్ కాస్ట్ ఉండే అవకాశం ఉంటుంది, విప్రో, ఇన్ఫోసిస్ లాంటివి. పోయే రెమిటెన్సెస్ విదేశాల నుంచి దాదాపు $125 బిలియన్ వస్తుంటుంది ఎవ్రీ ఇయర్ వీళ్ళ ద్వారా. అది మనకి తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఈ అన్సర్టనిటీస్ వల్ల హ్యూమనిటేరియన్ ఛాలెంజెస్ కూడా వస్తాయి. వాళ్ళందరూ జీవన విధానం అస్తవ్యస్తం అయిపోతుంది. దీనివల్ల యూఎస్ పైన ఎక్కువ డిపెండ్ అవ్వడం కూడా మనకి చాలా ఛాలెంజెస్ క్రియేట్ చేస్తుంది. ఏఐ ఆటోమేషన్ రిస్క్ కూడా ఉండబోతుంది. ఆ ఛాలెంజెస్లో మొదటిది ప్రొటెక్షనిజం బాగా పెరుగుతుంది వెస్టర్న్ సొసైటీలో.
అండ్ ఇండియా యుఎస్ లాస్ లెవరేజింగ్ సిస్టమ్స్ చాలా తక్కువ. అండ్ ఇండియా కూడా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చాలా తక్కువ కాంట్రిబ్యూట్ చేస్తుంది జీడిపి పరంగా. పైగా కెనడా, జర్మనీ, ఆస్ట్రేలియా లాంటి దేశాలు ఈ కైండ్ ఆఫ్ స్కిల్ ఓరియంటేషన్లో ముందుకెళ్ళిపోతున్నాయి. అలాంటప్పుడు మనం భవిష్యత్ కార్యాచరణలో ఎలా ఉండాలి, వీటితో ఎలా పోటీ పడగాలి? మన ఐటీ ఎక్స్పోర్ట్స్ మొదటగా డైవర్సిఫై చేయాలి, ఇది మొదటి అంశం. తర్వాత మన R&D సిస్టమ్స్ని చాలా స్ట్రెంథెన్ చేయాలి, జీడిపి కాంట్రిబ్యూషన్ పెంచాలి. అండ్ ఇండియా పసిఫిక్ ఎకనమిక్ ఫోరమ్స్లో అండ్ క్వాడ్ గ్రూప్స్లో, ఈ బయలాటరల్ గ్రూప్సే కాకుండా మల్టీలాటరల్ గ్రూప్స్లో వీటి గురించి రీఐటరేట్ చేయడం, ఆ స్కిల్ డయాస్పోరాకి స్పెషల్ ఇన్సెంటివ్స్ ఇచ్చి రీమైగ్రేషన్ అయిన పక్షంలో వాళ్ళ ద్వారా ఒక స్టార్టప్ అండ్ ఎంటర్ప్రినర్ సిస్టమ్స్ని బిల్డ్ చేయడం అనేది చాలా అవసరం. సో కన్క్లూజన్ కీవర్డ్స్ కూడా చాలా కీలకం. ఈ క్రమంలోనే మన కన్క్లూజన్ కీవర్డ్స్ రాసుకోవాలి. ఏం కీవర్డ్స్ ఉంటాయి? యుఎస్తో డైలాగ్స్ అంటే చర్చా గోష్ఠి నిర్వహించడం, దాంతో లాంగ్ టర్మ్ బెనిఫిట్స్, డొమెస్టిక్ కెపాసిటీ, ఇన్నోవేషన్, డైవర్సిఫికేషన్, లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్లో థింక్ చేయాలి. ఈ 3 కీవర్డ్స్ చాలా కీలకం. 4వది, ఇది ఆపర్చునిటీగా భావించాలి. ఈ ఛాలెంజ్ అనేది, ఈ క్రైసిస్ ఒక క్రియేషన్ ఆఫ్ ఆపర్చునిటీగా తీసుకోగలగాలి. అంటే మనం కన్క్లూజన్ని మారిస్తే ఎలా ఉంటుంది? కన్క్లూజన్ నేను చెప్పిన కీవర్డ్స్ తోటి కన్క్లూజన్ తీసుకెళ్తే, వైల్ కంటిన్యూయింగ్ ద రిలేషన్ విత్ USA, India has to focus on its reliance on domestic capacity, innovation-driven growth, and market diversification. These are the 3 terms that I have already mentioned. By making India as an emerging self-reliant digital leader with a reduced dependency on foreign markets. ఈ కీవర్డ్స్ తోటి మన కన్క్లూజన్ సెంటెన్స్ కన్స్ట్రక్ట్ చేస్తే ఇలా రావాలి. అంటే మనం కన్క్లూజన్ రాసి చూస్తే తెలుగులో ఎలా ఉంటుంది? ఈ H1B వీసా రుసుము పెంపు ఒక అవకాశం. భారతదేశ సామర్థ్యాన్ని మనం వినియోగించుకొని, మన స్థితిస్థాపకతను పెంచుకొని, ఆవిష్కరణ ఆధారిత వృద్ధిని, మార్కెట్ వైవిధ్యీకరణని మనం ప్రోత్సహించాలి. ఈ సవాల్ను అవకాశంగా మార్చడం ద్వారా భారతదేశం విదేశీ మార్కెట్లపైన ఆధారపడడం తగ్గించుకొని స్వయం సమృద్ధి కలిగిన డిజిటల్ నాయకత్వాన్ని ఆవిష్కరింపజేసుకోగలం. ఇది మనం అనుసరించాల్సినటువంటి వ్యూహం. ఈ కోణంలో మనం కన్క్లూజన్ స్టేట్మెంట్ ఇవ్వగలిగితే మరింత సమగ్రత వస్తుంది. దిస్ ఇస్ వాట్ కేర్ మెయిన్స్ మ్యారథాన్. కరెక్ట్గా మనకి ఎగ్జామ్లో రాయడానికి సరిపోయే సమయంలోనే ఈ మొత్తం కేర్ మెయిన్స్ మ్యారథాన్ మీకు ఇవ్వడం జరుగుతుంది. ఆ సమయంలోనే ఈ మొత్తం మెయిన్స్ ఎక్స్ప్లెనేషన్, ఫాస్ట్ ట్రాక్ మోడల్ ఆఫ్ అండర్స్టాండింగ్ ద మెయిన్స్ కీవర్డ్ ఓరియంటెడ్ అప్రోచ్. దిస్ ఈస్ కాల్డ్ రివర్స్ ఇంజనీరింగ్. కీవర్డ్స్ని అర్థం చేసుకుంటూ క్వశ్చన్ PYQస్ని అర్థం చేసుకుని దాని ద్వారా మనం క్వశ్చన్స్ని ఎక్స్పెక్ట్ చేసి ఫ్రేమ్ చేసి ఆన్సర్ చేయడం జరగబోతుంది అనమాట. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ.